కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఒక 2 అవర్స్ పాటు ఎండలో ఎండబెట్టుకోండి. ఇలా ఎండలో ఎండిన తర్వాత దాన్ని ఒక క్లాత్లో వేసుకుని ఈ విధంగా మూట కింద కట్టుకుని కింద కొంచెం బట్టలు బాదుతున్నట్టుగా, అంటే అంత గట్టిగా కాదు, కొంచెం లూజుగా చిన్నగా బాదండి. ఇలాగా మరీ బట్టలు బాదుతున్నట్టు బాదకండి, అలా అయితే వెల్లుల్లిపాయ చచ్చిపడిపోతుంది. ఇలా చిన్నగా నేలకు తడుతూ ఉండండి, లోపల వెల్లుల్లిపాయలు తిరిగేసుకుంటూ ఇలా బాదుతూ ఉండండి. తర్వాత కొద్దిసేపటికి వెల్లుల్లిపాయ పైన ఉండే పొర గుల్లదనం వచ్చి తొందరగా ఊడొచ్చేస్తుంది అనమాట పప్పురు. కొంచెం మంది అయితే వెల్లుల్లిపాయలు ఇలా ఎండిన తర్వాత ఆయిల్ రాసి ఎండిన తర్వాత క్లాత్ పై పెట్టి చేతితోటి ఇలా మెదుపుతారండి, అప్పుడు కూడా గుల్లగానే వచ్చేస్తాయి. మీరు ఎప్పుడైనా ఎక్కువ శాతంలో ఇలా వెల్లుల్లిని మలుచుకోవాలనుకున్నప్పుడు ఇదే ప్రాసెస్లో చేసి చూడండి. మీరు ఒక పూటలో చేసే పని అంతా కూడా ఒక ½ అన్ అవర్లో అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం చూస్తే ఈ విధంగా మొత్తం పప్పురంతా ఊడొచ్చేస్తుంది.